ఒక కుటుంబం ఉందంట. ఆ కుటుంబంలో ఒక తండ్రి, ఒక కూతురు, ఒక తల్లి ఉన్నారంట. అయితే ఈ కూతురికిను, తండ్రికి చాలా మంచి బాండింగ్ ఉండేది. ఎక్కువ ప్రేమ అనేది ఉండేదనమాట. అయితే ప్రతిరోజు ఈ తండ్రి ఆఫీస్‌కెళ్తున్నప్పుడు తన యొక్క కూతురు వచ్చి ముద్దు పెట్టి ఆఫీస్‌కి పంపిస్తుండేదనమాట. ఇలాగ గడుస్తున్న ఒక సమయంలో ఒకరోజు సడెన్‌గా ఏమైందంటే ఆ కూతురు ఆహ్, రూమ్‌లోంచి బయటికి రూమ్‌లోంచి బయటికి రాలేదు. చూసారు. వెళ్ళిపోయాడు. అలాగా 2 డేస్ గడిచింది. 3 డేస్ గడిచింది. అలాగా ఒక 1 మంత్ గడిచిన తర్వాత ఆమె రూమ్ నుంచి బయటకొచ్చి వాళ్ళ డ్యాడీకి చెప్తుందంట. డ్యాడీ హ్యాపీ బర్త్‌డే. ఐ లవ్ యూ. ఇగో నీకోసం నేను ఈ గిఫ్ట్ నా చేతులతో నేను చేశాను అనేసని. ఆ తండ్రి ఏడుస్తూ చెప్పిన మాటేంటో తెలుసా? నిజానికి నాకు ఈ గిఫ్టు పెద్ద ఆనందాన్ని కలిగించలేదు కానీ, నువ్వు నన్ను ప్రతిరోజు నాకు ముద్దు పెట్టి నన్ను ఆఫీస్‌కి పంపిస్తున్నావు చూడు. అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తది. సో, నువ్వు ఈ నెల రోజులు కూడా ఉన్న రూమ్‌లో ఉన్నప్పుడు నాకు ఎంతో బాధగా ఉండేది. ఎంతో నరకంగా ఉండేది. ఎందుకంటే నా కూతురు ప్రతిరోజు నాకు ముద్దు పెట్టి పంపించేదే. ఆ ముద్దు నేను మిస్ అవుతున్నానే. ఆ ప్రేమ నేను మిస్ అయ్యానే అని. అంటే ఇక్కడ చూడండి ఆ తండ్రికిచ్చే గిఫ్ట్ కన్నా తన కూతురు తన కళ్ళ ముందు అన్న ఒక భావన చాలా గొప్పది. మనం కూడా మన తల్లిదండ్రులకి ఏం పెద్ద పెద్ద గిఫ్ట్‌లేమి ఇచ్చే అవసరం లేదండి. ఎప్పుడు వారి కళ్ళ ముందు ఉంటూ, వారిని మనం ఎప్పుడు హ్యాపీగా ఉంచగలిగితే అదే వాళ్ళకి కోట్ల ఆస్తి.